కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత గన్నవరపు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన ధాన్యం అమ్ముకోవాలంటే రైతు పడే బాధలు అంతా ఇంత కాదన్నారు. ఒక పక్క వాతావరణం పరిస్థితులు రైతులను వణికిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గన్నవరం నియోజకవర్గంలో 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 35% ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని మండిపడ్డారు. పరిస్థితులు ఉన్నవా? ఇవాళ పరిస్థితులు లేవు. ఇవాళ ఎక్కడో ఫ్యాన్ కింద కూర్చుని అధికారులు ఎక్కడ వేస్తున్నారు. అలాగని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే ఎక్కడైతే వ్యవసాయ భూములు ఉన్నాయో, ఎక్కడైతే రైతు ఉన్నాడో రైతు వద్దకు పంపించి మీ యొక్క ధాన్యం ఉన్నదా మీరు మాకు అమ్మండి అని మరి ఆర్బీకే ద్వారాగా రైతులకు ధాన్యం కొనేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. ఈ రోజు అయితే మాత్రం ఆ విధానం లేదు. ఈ కూటమి పాలన అయితే మాత్రం రైతులను చాలా నిర్లక్ష్యం చేస్తుంది. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రైతుల తరఫున రైతాంగం తరఫున వారికి గిట్టుబాటు ధర వచ్చేదాకా కూడా ఉద్యమిస్తామని మరి వారి ప్రభుత్వం వారు ప్రతి గింజ కొనకపోతే మాత్రం రైతాంగం తరఫున నిలబడి మా యొక్క పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు, ఇలాగే జిల్లా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు, రీజనల్ కోఆర్డినేటర్ గారి ఆదేశాల మేరకు మేము రాబోయే కాలంలో ఉద్యమిస్తామని, రైతుల తరఫున పోరాటం చేస్తామని